సరే మరి మీ అందరినీ కూడా కడుపుబ్బ నవ్వించేట్టుగా ఒక స్కిట్ ప్లాన్ చేశారండి మన వాళ్ళందరూ. అద్భుతమైన స్కిట్ ప్లే చేయబోతున్నారు ఇంటర్న్స్ గ్రూప్ వాళ్ళు. మా కాలేజ్ యాజమాన్యం కానీ, ప్రొఫెసర్స్ కానీ, పీజీస్ కానీ, స్టూడెంట్స్ కానీ స్లిప్ పెట్టి రాయడం కానీ కాపీయింగ్కి పూర్తి వ్యతిరేకం. ఈ స్కిట్ కేవలం ఫన్నీగా అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని, ఫన్నీగా ఉండాలని చేసింది మాత్రమే. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దని మా మనవి. వెంకటేశ్వర్లు సార్, వెంకటేశ్వర్లు కాదు సార్, వెంకీ, జస్ట్ వెంకీ. సర్లే కానీ నువ్వు ఇంతకీ ఏమవుదాం అనుకుంటున్నారా? పెరియోడాంటిస్, ప్రోస్తోడాంటిస్ లాంటివి కాకుండా ఓరల్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఇన్నాళ్ళు నీకు చదువు ఒక్కటి నేర్పిస్తే చాలు అనుకున్నారా? కానీ నీకు చదువు కన్నా ముందు క్రమశిక్షణ నేర్పించాలి. అవును సార్. ఈ తెలివితేటలే నా దగ్గర ప్రదర్శించద్దు అనేది. నేను మీ పాత హెచ్ఓడి లాగా మంచోడిని కాదు. తెలుసు సార్. అంటే నా ఉద్దేశం అది కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకీ స్లిప్ ఎందుకు పెట్టావు? నా కళలు నెరవేర్చుకోవడానికి. నాకు తెలిసినప్పటి నుంచి ఒక కళ ఉంది, చిన్న కళ. నేను పెద్ద సర్జన్ అయ్యి ఈ సిబార్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నప్పుడు మా నాన్న వచ్చి నర్సు నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో వెయిట్ చేస్తూ కిటికీలోంచి నన్ను చూస్తూ ఆనందంతో మురిసిపోతూ ఉంటే ఎందుకో ఆ చూపులు నన్ను తడిమి నేను కిటికీ వైపు చూస్తాను. అక్కడ మా నాన్న కనిపిస్తారు. వెంటనే చీఫ్ సర్జన్తో, డాక్టర్ బాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పి ఎక్స్ట్రాక్షన్ మధ్యలోనే ఆపేసి పరిగెట్టుకుంటూ బయటకు వస్తాను. నన్ను చూడగానే మా నాన్న లేచి నిలబడతాడు. వెంటనే కాళ్ళ మీద పడి నన్ను క్షమించి నాన్న, మిమ్మల్ని బయట వెయిట్ చేయించాను అని చెప్తాను. అప్పుడు నా కాలర్ పట్టుకొని పైకి లేపి పొదిగిన గుడ్డి పెళ్ళైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటూ ఆనందంతో కౌగిలించుకోబోతుంటే ఎందుకు సార్ ఆపేశారు? నవ్వండి సార్, పర్లేదు నవ్వండి. ఏ నేను సజ్జన అవ్వాలనుకోవడం తప్ప కనీసం కళ్ళగానే స్వాతంత్రం కూడా లేదా నాకు? నేను స్లిప్ పెట్టాను కరెక్టే. ఎందుకు పెట్టానో తెలుసా? తెలీదు. హెచ్ఓడి సార్, మీరు ఎప్పుడైనా ఫోన్లో మీ గర్ల్ ఫ్రెండ్తో బ్యాటింగ్ చేశారా? లేదు. ఫేస్బుక్, వాట్సాప్లో చాటింగ్ చేశారా? కానీ నేను రోజు రాత్రి 2 గంటల వరకు బ్యాటింగ్ చేస్తాను సార్. పొద్దున్నే లేచి ఎక్కడ లేట్ అవుతుందో అని చెప్పి స్నానం చేయకుండానే కాలేజీకి పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి రూమ్ అంతా సర్దుకొని మళ్ళీ నైట్ చాటింగ్ బ్యాటింగ్ చేయాలి సార్. ఇంకా మాకు చదివే టైం ఏది, స్లిప్ పెట్టుకుంటూ రాసే ఛాన్స్ ఏది సార్? ఇవన్నీ మీకు అనవసరం. మీరు నవ్వుకోవడానికి మాలాంటి ఒకరు కావాలి. నవ్వుకోండి సార్. మేము ఏడిస్తే మీకు నవ్వు వస్తుందంటే నవ్వుకోండి. ప్రతిరోజు మీ డిపార్ట్మెంట్ వచ్చి గంటేడిస్తాను సార్, గంటేడిస్తాను. నవ్వుకోండి సార్, నవ్వుకోండి. విక్రమ్, విక్రమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, 9 మార్క్స్ ఇన్ ఇంటర్నల్స్, 30% అటెండెన్స్. అంటే అసలు ఎక్కడా కష్టపడలేదన్నమాట. నీకు అసలు భయం అంటే ఏంటో తెలియదన్నమాట. అసలు ఎగ్జామ్స్ అప్పుడు భయం అనేది ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి, నువ్వు నిద్రపోదాం అనుకుంటావు, కానీ నిద్రపోతే కల్లోకి కూడా సబ్జెక్ట్స్ వస్తాయి. పోనీ లేచి చదువుదామా అంటే ఒక్క ముక్క కూడా ఎక్కదు. ఆ క్షణంలో భయం అనేది ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎగ్జామ్ హాల్కి వెళ్తావు, పెన్ను పేపర్ మీద పెడితే 1 ఇంచు కూడా కదలదు. ఆ క్షణంలో భయం అనేది ఎలా ఉంటుందో తెలుసా నీకు? నెల తిరగగానే రిజల్ట్స్ వస్తాయి, ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ ఫోన్ ఎత్తితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? విక్రమ్, భయం లేనివాడు ఎగ్జామ్లో పాస్ అవ్వటం కష్టం. నాకు భయం లేదని ఎవడు చెప్పాడు సార్? నేను ఎగ్జామ్స్లో స్లిప్పులు పెట్టిన ప్రతిసారి ఇన్విజిలేటర్ ఎక్కడ పట్టుకుంటాడేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. నేను బీడీఎస్లో జాయిన్ అయినప్పుడు మా అమ్మమ్మ తాతయ్యలకు ఒక మాట ఇచ్చాను సార్.
నేను రాసిన ప్రతి ఎగ్జామ్స్లో స్లిప్పులు పెట్టైనా సరే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతానని మాట ఇచ్చాను సార్. మీరు చెప్పిన ఫోన్ కాల్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎగ్జామ్ అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. అప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన అనుక్షణం ఎక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తల పట్టుకోవాల్సి వస్తుందేమని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. చివరిగా నాదో కోరిక సార్, ఇన్విజిలేటర్ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెదురుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేతిలో నా స్లిప్ ఉండాలి సార్. సిద్ధు, సారీ సార్, తప్పు చేశాను సార్. స్లిప్ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఆగరా సిద్ధు. ఏంట్రా స్లిప్ ఎందుకు పెట్టావంటే వాడేమో భయం గురించి 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వేమో తప్పంతా నాదే అని వెళ్ళిపోతున్నావు. అసలు నేను చేసిన తప్పేంట్రా? నా స్టూడెంట్స్ అందరికన్నా మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకోవటం నేను చేసిన తప్ప? ఎప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం నేను చేసిన తప్ప? చెప్పరా, చెప్పు. మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను రా? మొత్తం మీరే చేశారు సార్. ఇక చాలు సార్, ఇప్పటిదాకా మీరు నాకు చేసింది చాలు సార్. నేను కోల్పోయింది చాలు సార్, ఇంక వద్దు సార్ ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా సార్? ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నా దగ్గర ఏముందో ఇప్పుడేం లేదో అదే సార్ నేను కోల్పోయింది. ఆనందం సార్, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సార్ మీ వల్ల. మీరెప్పుడు మీ స్టూడెంట్స్ని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని కోరుకుంటారు, కానీ నాకేం కావాలో నేనేం చేయాలనుకుంటున్నాను మాత్రం ఆలోచించరు. అరే, నేను మీ గురించి ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తారా? అవును, 1000 సార్లు టెక్స్ట్ బుక్ మంచిదా కాదని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారైనా వీడు చదవగలడా అని ఆలోచించారా? అసలు మీరు నాతో మాట్లాడితే కదా సార్ మీకు తెలిసేది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి లెటర్ పంపిస్తారు, నాతో మాట్లాడండి సార్, నా కళ్ళు చూసి చెప్పండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్. అరే, ఆ మాట నేను కదరా మీతో ఎప్పుడు అంటూ ఉంటా. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ క్వశ్చన్ పేపర్ మీరే సెట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, ఇదే ఈజీ పేపర్ అని నన్నే కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ క్వశ్చన్ పేపర్ చింపి విసిరేసి ఇందులో ఉన్న ఆన్సర్స్ నాకు రావు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. సెమినార్కి టాపిక్ ఇస్తారు, నేనేదో ప్రిపేర్ చేసుకుని వస్తా, కానీ మీరు అది మార్చు ఇది మార్చు అని చెప్పి మొత్తం మీరే మార్చేస్తారు. నవ్వుతున్నారు సార్ క్లాస్లో అందరు నన్ను చూసి. ఏరా సిద్ధు ఇటు రారా, ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టిక్ పెడతా అంటారు. సీనియర్స్ ఏవో కొన్ని క్వశ్చన్ స్టిక్ పెడతారు, కానీ మీరు అన్నీ ఇంపార్టెంట్ అంటారు. మీరేమో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటారు, అన్నీ చదివేయమంటారు. ఇంకెందుకు సార్ నేను క్విక్ రివ్యూ కొనుక్కునేది? చివరికి ఎగ్జామ్స్ ఎలా రాయాలో కూడా మీరే నేర్పిస్తే పెన్ను కదలడం లేదు సార్. మీకు తెలియదు సార్, మీరు చెప్పిన క్వశ్చన్స్ చదవలేక నేను చదివి రాయలేక నరకం అనుభవిస్తున్నాను సార్. ఈ కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకోవాలో ఎలా చూపించాలో తెలియక చివరికి నా గర్ల్ ఫ్రెండ్ మీద కూడా అరిచేశాను సార్. తను ఇప్పుడు నాతో మాట్లాడడం కూడా మానేసింది సార్. నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నా గర్ల్ ఫ్రెండ్కి అర్థం కాకపోతే ఇంకా మీకేం తెలుస్తుంది సార్? ఈరోజు నేను రాసిన ఈ ఆన్సర్ పేపర్స్కి పెట్టిన స్లిప్స్కి తెలియకపోవచ్చు సార్ నేను చదవలేదని, కానీ వచ్చేది ఒక ఎక్స్టర్నల్ సార్. ఏదో ఒక ఆన్సర్తో తెలిసిపోతుంది కదా సార్ నేను చదవలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ ఉందని మీరే బాధపడతారు సార్, మీరే బాధపడతారు. చివరిగా నాదో రిక్వెస్ట్ సార్, నాకు రాని క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇచ్చి నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతానని మాత్రం అనుకోవద్దు సార్, ప్లీజ్ సార్. తెలీదురా, నాకు తెలీదు. ఇన్నాళ్ళు మీరంతా ఆనందంగా అనుకున్నారనుకున్నానే కానీ నేను మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాను నాకు తెలీదురా. ఇంత బాధ గుండెల్లో దాచుకుని ఎందుకురా నాతో చెప్పలేదు? ఏమీ రాని ప్రొఫెసర్స్కి అయితే చెప్పచ్చు సార్, కానీ మీరు ఒక గొప్ప ప్రొఫెసర్ సార్.
స్టూడెంట్స్ లైఫ్ బాగుండాలని కోరుకునేంత గొప్ప ప్రొఫెసర్ సార్. అందుకే సార్ చెప్పలేకపోయాను. ఇప్పటికీ నా స్లిప్ మీ చేతిలోనే ఉంది సార్. నెక్స్ట్ రాకీ. నేను చెప్తాను సార్. మొత్తం ఫైనల్ ఇయర్లో 8 సబ్జెక్టులు సార్, 49 స్లిప్పులు సార్. అన్నీ నేనే పెట్టాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో, పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ పెట్టాను సార్. దీనికి పూర్తి బాధ్యత నాదే సార్. దీనికోసం మీరు నన్ను సస్పెండ్ చేసినా అభ్యంతరం లేదు సార్. కానీ సస్పెండ్ చేసే ముందు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది సార్. ప్లీజ్ సార్. కానీ థ్యాంక్ యూ సార్. సార్ 10 స్లిప్పులు దొరకగానే ఎగ్జామినర్లు, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్లు అదేదో అణుబాంబు పడిపోయినట్టు అల్లకల్లోలం సృష్టించారే. 1 సంవత్సరం పాటు కష్టపడి క్లాసులు విని ఎగ్జామ్ రాయడానికి కారణమైన స్లిప్ని రాయడానికి ఎన్ని బుక్కులు రిఫర్ చేయాలి? 2 రూపాయల పెన్ను తీసుకొని కష్టపడి రాస్తే తయారైన స్లిప్ సార్ ఇది. ఇలాంటి స్లిప్ని కాదంటే ఎలా సార్? సార్ 10th ఇంటర్ లాంటి ఎన్నో ఎగ్జామ్లు నీచంగా జరుగుతున్నాయి సార్. కానీ మన బీడిఎస్లోనే ఎందుకు సార్ ఇంత స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి? ఆ కెమెరాలు ఏంటి సార్? ఒక్కొక్క హాల్లో 4 ఇన్విజిలేటర్లు ఎందుకు సార్? దీని గురించి ఒక్కడైనా పట్టించుకున్నాడా? నిలదీశాడా? ప్రశ్నించాడా? పోనీ ఆపే ప్రయత్నం అన్నా చేశాడా సార్? లేదే. అసలేం జరుగుతుంది సార్ మన కాలేజ్లో? అరే, మన ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, లవర్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయపడుతున్నావు? బిక్కుమంటూ ఎందుకు సార్ ఉంటున్నావు? వాళ్ళు ఏమైనా అడవులకు, ఎడారులకు, బాంబుల మధ్యలోకి వెళ్తున్నారా? లేదే. ఎగ్జామ్ రాయడానికే కదా సార్ వెళ్ళేది. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వస్తే చాలు సార్, క్లాసుల్లో, గ్యాలరీల్లో, గ్రౌండ్లలో ఎక్కడ పడితే అక్కడ సార్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూసే కొన్ని వందలాది మందిని దాటుకుంటూ వెళ్ళాలి సార్ మన స్టూడెంట్ అంటే. అరే, స్టూడెంట్ అంటే ఎగ్జామేనా సార్? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించి ఒక కోర్సు నేర్చుకోరా అని ఓ మంచి కాలేజ్ చూపించి ఆ కాలేజ్లో చేర్పిస్తే 4 సంవత్సరాలు ఆ కాలేజీలో చదివిన తర్వాత కూడా స్లిప్పులు పెట్టుకునే స్వాతంత్రం లేకపోతే ఎందుకు సార్? ఇంకా మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అనేది ఆకాశం నుంచో ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మన అందరిలో రావాలి సార్. 4 సంవత్సరాలు మీ క్లాసులు వినినందుకైనా కనీస కృతజ్ఞతతో స్లిప్పులు పెట్టుకొని ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. రేయ్, ఏంట్రా నన్ను కన్విన్స్ చేసేద్దామని చూస్తున్నావు? ఇలా నా వల్ల కాదు కానీ నీతో నిన్ను పట్టుకెళ్ళడానికి పోలీస్ బాబాయిలు వచ్చారు. ఇక పిలుస్తావుగా, పిలువు మీ బాబాయ్ని. బాబాయ్! సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. వదలరా, తొడగొట్టుకోవాలి. ఒక డాక్టర్ అయ్యండి మీరు ఇలా చేయడం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా ఎలా చంపేస్తానో అలాగే ఒక కష్టమైన పేపర్ సెట్ చేస్తే లీక్ చేసి స్టూడెంట్కి అలాగే హెల్ప్ చేస్తా. పోలీసులో మేముండగా క్వశ్చన్ పేపర్ని ఇలా లీక్ చేస్తే మరి మేము మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ ఎక్కడ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కల్తీ పాలకు 60 పసిప్రాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు
ఆఫ్టర్ ఆల్ ఒక స్లిప్ పెడితే లేస్తుంది. ఏ ఏ మీ బాబాయిల అబ్బాయిలు ఎన్ని చెప్పినా కానీ మా రూల్స్ మాకు ఉంటాయి. మేము మిమ్మల్ని ఇట్టానే తీసుకుపోతాం. ఆపండి ఎస్పీ గారు. చరిత్ర అంటే ఏంటి? చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే, మా స్టూడెంట్సే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, కష్టమైన పేపర్ వస్తే లీక్ చేయడమే. నో పోలీస్. స్లిప్స్ ఆర్ మేడ్ ఫర్ స్టూడెంట్స్ బట్ నాట్ ఫర్ స్క్వాడ్స్. మాకుండే రూల్స్ మాకుంటాయి. మేము మిమ్మల్ని పట్టుకెళ్తున్నాం. అన్నా చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 తెలుగింటి ఆడపడుచులకు, చట్టానికి న్యాయానికి జరిగిన తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఆత్మీయ బంధువులకు వందనం, శుభాభివందనం. ఆగండి ఎస్పీ గారు. నా మనోడు చేసిన తప్పు ఏమిటి? జస్ట్ స్లిప్పులు పెట్టడమే కదా. స్లిప్పులు పెట్టినంత మాత్రాన స్టూడెంట్స్ని అరెస్ట్ చేస్తారా? బ్రదర్, ఈ చట్టాలు మేము చాలా చేశాం. మీరు ఎగ్జామ్స్ రాయలేదా? స్లిప్పులు పెట్టకుండానే పాస్ అవ్వగలిగారా? ఎస్పీ కాగలిగారా? ఎగ్జామ్స్ అనేవి ప్రొఫెసర్స్కి స్టూడెంట్స్కి సంబంధించిన విషయం. మీ జోక్యం అవసరం లేదు. వెళ్ళిపోండి. బ్రదర్, యూ క్యారీ ఆన్. అరే మామా, నువ్వు ప్రిన్సిపల్ కూతుర్ని ప్రేమించినట్టు తెలిసిపోయిందిరా. ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాడు. బాలు, నాకు 15 నిమిషాలు క్లాస్ రూమ్ కావాలి. ఇంత సడన్గా క్లాస్ రూమ్ అంటే ఎలా? ప్రతి ప్రొఫెసర్కి ఒకసారి చెప్పండి. మా స్టూడెంట్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి పంపించండి, బైక్లో షేర్ ఆడాలకి ఇచ్చండి, సిఆర్కి మెసేజ్ పెట్టండి, పంపించండి. ప్రొఫెసర్ రిక్వెస్ట్ చేయండి, ఒప్పుకోపోతే బతినాడు, కుదరపోతే మాస్ బంక్ చేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా, 5 minutes. క్లాస్ టాపర్ కావాలరా నీకు? నువ్వు ఇటు రావే. ఎగ్జామ్లో ఫస్ట్ బెంచ్కి లాస్ట్ బెంచ్కి ఉన్న దూరం ఎవడు తగ్గించలేడురా. జస్ట్ పాస్ గాడితో లవ్లో పట్టడానికి సిగ్గు లేదా నీకు? అది నా కూతుర్రా. ఇప్పుడు అది నా గర్ల్ ఫ్రెండ్ సార్. నాకే ఎదురు సమాధానం చెప్తారా? ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తాను రా, ఫెయిల్ చేస్తాను. మీ కూతురు విషయంలో తప్పు చేశాను, నన్ను ఫెయిల్ చేయడానికి మీ దగ్గర థీరీ ఉంది, కానీ మా లైఫ్ కోసం మేము కాపీ చేసి థీరీ రాయకూడదు, అంతేగా? మీరేమో అటెండెన్స్ లేదని మమ్మల్ని ఫెయిల్ చేయవచ్చు, కానీ మేము మాత్రం అటెండెన్స్ వేరే వాడితో చెప్పించకూడదు. మీరేమో స్లైడ్లు వెబ్సైట్ నుంచి తీసుకురావచ్చు, మేము మాత్రం కాపీ కొట్టకూడదు. మీరు చేస్తే టీచింగ్, మేము చేస్తే చీటింగ్. మీరు అరిస్తే క్లాస్, మేము అరిస్తే నాయిస్. మీరు లేట్గా వస్తే బిజీ, మేము లేట్గా వస్తే లేజీ, అంతేగా? అసలు ఎవడరా నువ్వు? ఎవడ పేపర్ చదివి క్లాస్ రూమ్లో అందరి ముందు అవమానించారో దాని రచయితని, ఎవడి నెంబర్కి రోజుకి ఒకటి ప్రాక్సీ చెప్పారో దాని ఓనర్ని, ఎవరి పొట్టకొస్తే ఒక అక్షరం ముక్క రాదని మీరు ఫీల్ అవుతారో వాడి బాడీని, కొన్ని వేల స్లిప్పులు, 10 మంది పార్ట్నర్లు, లెక్కలేని ఐడియాలు, ఇవేవి పాస్ చేయలేని ఓ పేదవాడిని, ఓ బీడిఎస్ స్టూడెంట్ని. మేము కాపీ చేయడం తప్పైతే మీరు స్ట్రిక్ట్గా కరెక్ట్ చేయడం కూడా తప్పే. మాకు మార్కులు వేయండి, మేము పాస్ అయిపోతాం. మీరు స్ట్రిక్ట్గా కరెక్ట్ చేయడం రైట్ అయితే మేము కాపీ కొట్టడం కూడా రైటే. మమ్మల్ని వదిలేయండి, మేము స్లిప్పులు పెట్టుకుంటాం.
మేడం ఆ రోజు నాతో ఒకడు మాట్లాడుతుంటే వాడిని వేరే బెంచ్లో వేశారు. అదే వాడే కనుక నా పక్క నుండి ఉంటే ఈరోజు నా రిజల్ట్ ఇంకోలా ఉండేది మేడం, ఇంకోలా ఉండేది. రికార్డ్ సబ్మిట్ చేయలేదని మీరు నన్ను ఫెయిల్ చేశారు. కోఆపరేట్ చేయను నేను ఏం చేయాలి మేడం? కోఆపరేట్ చేసి ఒక్కడు ఎందుకు వెళ్ళిపోయాడు? మీ వల్ల కాదా? మరి మిమ్మల్ని ఏమనాలి, వాడిని ఏమనాలి? కానీ నేనేం అనట్లేదే. ఇప్పటికీ ఎగ్జామ్లో వాడికి ప్లేస్ ఆపుతున్నాను, వాడి నోట్స్ జిరాక్స్ చూపిస్తున్నాను, మీరు పెట్టే సప్లిమెంటరీ రాస్తున్నాను. ఈ ఒక్కసారి గ్రేస్ మార్క్స్ వేసి నన్ను పాస్ చేయలేరా మేడం? మీరు నా పక్క నుండి లేపినప్పుడు ఆన్సర్ ఏంటో తెలియదు, ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు, చాలా కోపంగా ఉండేది మేడం. అర్థం కాని క్వశ్చన్లకి అర్థం లేని ఆన్సర్లు రాసేవాడిని, అర్థం లేని ఆన్సర్లు రాసేవాడిని. మంచి టీచర్ అంటే మంచిగా టీచ్ చేయడం కాదు మేడం, 40 మార్కులు వేయడం, నలుగురిని పాస్ చేయడం. అందుకే ఎగ్జామ్లో మీరు ఎంత చించేసినా మా స్లిప్ల వాల్యూ అలానే ఉండిపోయింది మేడం, అలానే ఉండిపోయింది. ఇప్పటికీ 3rd ఇయర్లో ఒక సబ్జెక్ట్, ఎగ్జామ్లో వైవా, ఇంటర్లో 10 మార్కులు మీ చేతిలోనే ఉన్నాయి మేడం. ఇప్పుడు 2nd ఇయర్లో ఉన్న సబ్జెక్ట్కి 2 సంవత్సరాలకు ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం మేడం, రాస్తూనే ఉన్నాం. దయచేసి కరుణించండి, లేదంటే శిక్షించండి, కానీ ఒక్కసారి సబ్జెక్ట్ పాస్ చేయండి మేడం, దయచేసి పాస్ చేయండి, దయచేసి పాస్ చేయండి మేడం. గౌతమ్ ఈసారి ఎగ్జామ్ రాయండిరా. ఒకసారి మీ ఇలాంటి వాళ్ళని పాస్ చేయాలని ఉంది. అందరినీ పాస్ చేస్తా. వేరే డిపార్ట్మెంట్స్లో కూడా మాట్లాడమంటావా? వాడికి ఇంకా ఫెయిల్ అవుతాడన్న భయం లేదురా. ఒక్కడే పాస్ అయ్యేవాడు కాదురా, నలుగురిని పాస్ చేయించేవాడే గొప్పోడు. వాడు గొప్పోడు రా బుజ్జి. ఇంకా మనం స్లిప్పులు పెట్టుకుందాం. మిస్టర్ శేఖర్, మీరు కూడా కరుణించండి, మీరు కూడా పాస్ చేయండి. అరే స్లిప్ లేరా, స్లిప్ లే అయిపోయినాయి సార్.